అప్పుడే తన వైఫ్ చనిపోయిన బాధలో ఉన్న ఒక లాయర్ ఒక రిమోట్ విలేజ్ కి వెళ్లాల్సి వస్తుంది. ఆ రిమోట్ విలేజ్ కి వెళ్ళిన తర్వాత తనకు అర్థమయ్యే విషయం ఏంటంటే అక్కడ ఒకరి తర్వాత ఒకరి పిల్లలు చనిపోతూ ఉంటారు. అసలు ఆ పిల్లలు ఎందుకు చనిపోతున్నారు? ఆ విలేజర్స్ తిన దగ్గర ఒక సీక్రెట్ దాచి పెడతారు. అసలు ఆ సీక్రెట్ ఏంటి? ఆ ఊరి బయట ఒక మ్యాన్షన్ ఉంటుంది. ఆ మ్యాన్షన్ కి ఈ కిల్లింగ్స్ కి ఏమైనా రిలేషన్ ఉందా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ సజెషన్స్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి గైస్. ఇట్ విల్ బి వర్త్ యువర్ టైం. హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు సినీ ఫెస్ట్. నెంబర్ 1, టాక్ టు మీ. కొంతమంది గ్రూప్ ఆఫ్ టీనేజర్స్ కలిసి ఒక ఎంబామ్డ్ హ్యాండ్ ని డిస్కవర్ చేస్తారు. ఎంబామ్డ్ అంటే డెడ్ బాడీ నుండి తీసుకున్న ఒక హ్యాండ్ ని కెమికల్స్ యూజ్ చేసి ప్రిజర్వ్ చేస్తారు. అలాంటి ఒక హ్యాండ్ ని ఎంబామ్డ్ హ్యాండ్ అంటారు. ఈ మూవీలో అలాంటి ఒక హ్యాండ్ ని కొంతమంది టీనేజర్స్ యూజ్ చేసి స్పిరిట్స్ తో కాంటాక్ట్ చేస్తారు. ఈ క్యూరియాసిటీ వాళ్ళకి ఒక అడిక్షన్ లా మారుతుంది. దానివల్ల వాళ్ళు ఎలాంటి టెరిఫైయింగ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అనేదే ప్లాట్. చనిపోయిన వాళ్ళని ఒక ఫ్రెష్ అప్రోచ్ తో కమ్యూనికేట్ చేసే మూవీ ఇది. క్లైమాక్స్ ట్విస్ట్ కి అయితే మీకు మైండ్ పోతుంది. ఈ గ్రిప్పింగ్ సూపర్ న్యాచురల్ హారర్ ని మీరు చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది, తప్పకుండా చూసేయండి. నెంబర్ 2, ద అదర్ సైడ్ ఆఫ్ ద డోర్. సూపర్ న్యాచురల్ అండ్ గ్రీఫ్ అనే బౌండరీస్ ని ఎక్స్ప్లోర్ చేసే సస్పెన్స్ఫుల్ మూవీ ఇది. ప్లాట్ ఏంటంటే యాక్సిడెంట్ లో చనిపోయిన తన కొడుకుని ఒక్కసారైనా కాంటాక్ట్ అవ్వాలని వాళ్ళ మదర్ ఒక ఏన్షియంట్ రిచువల్ పర్ఫామ్ చేస్తుంది. కానీ తను ఏదైతే రూల్ని బ్రేక్ చేయకూడదో అది చేస్తుంది. దానివల్ల తను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది అనేది చాలా గ్రిప్పింగ్ వేలో చూపించారు. ఈ మూవీ చూసాక నాకైతే కొన్ని డేస్ వరకు ఏ డోర్ చూసినా ఆ మూవీనే గుర్తొచ్చేది. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. డోర్స్ అన్ని క్లోజ్ చేసుకొని ఈ మూవీ చూడండి. నెంబర్ 3, ద బూగీ మ్యాన్. ఓల్డెస్ట్ హారర్ లెజెండ్స్ ని డీప్ అండ్ సైకలాజికల్ వేలో చెప్పే మూవీ ఇది. ఈ మూవీ స్టీఫెన్ కింగ్ నావెల్ బేస్ చేసి తీశారు. ప్లాట్ ఏంటంటే ఒక 2 సిస్టర్స్ వాళ్ళ మదర్ చనిపోయాక ఒక డార్క్ ఎంటిటీని డిస్కవర్ చేస్తారు. తర్వాత ఏమైంది అనేది ప్లాట్. ఈ మూవీ ఒక సప్రెస్డ్ ట్రామాని రిప్రజెంట్ చేస్తుంది. ప్రతి షాడోని ఒక పొటెన్షియల్ థ్రెడ్ గా చూపించే మూవీ ఇది. ఈ మూవీ ఒక నర్వ్ స్ప్రెడింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది, మిస్ అవ్వకుండా చూడండి. నెంబర్ 4, ద ఉమెన్ ఇన్ బ్లాక్. ఫస్ట్ లో మీకు ఒక స్టోరీ చెప్పా గుర్తుందా? అదే ఈ మూవీ. ఒక చిల్లింగ్ అట్మాస్ఫియర్ ఉన్న హారర్ మూవీ ఇది. హ్యారీ పాటర్ చూసారా? అందులో లీడ్ యాక్టర్గా చేసిన డానియల్ రాడ్క్లిఫ్ ఈ మూవీలో కూడా లీడ్ యాక్టర్. ఈ మూవీ చూసేటప్పుడు లిటరలీ క్లైమాక్స్కి అయితే నా ల్యాప్టాప్ కింద పడిపోయింది. ఎక్సలెంట్ జంప్ స్కేర్ ఉన్న మూవీ ఇది. ఒక ఉమెన్ షాడోతో స్పైన్స్లో చిల్స్ తెప్పించే మూవీ ఇది. ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, పక్కా చూసేయండి. నెంబర్ 5, మాలిగ్నెంట్. వన్ ఆఫ్ ద ఫేవరెట్ డైరెక్టర్స్ జేమ్స్ వాన్ డైరెక్ట్ చేసిన మూవీ ఇది. ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్గా స్టార్ట్ అయ్యి ఒక అన్ఎక్స్పెక్టెడ్ బాడీ హారర్ గా చేంజ్ అయ్యే స్టోరీ. మ్యాడిసన్ అనే ఒక ఉమెన్ కి తన డ్రీమ్స్ లో కొన్ని హారిఫిక్ మర్డర్స్ కనబడుతుంటాయి. తర్వాత రియల్ లైఫ్ లో అవి నిజంగానే జరుగుతూ ఉంటాయి. ఇంతకు మించి చెప్తే మీకు స్పాయిలర్స్ అయిపోతుంది, అందుకే చెప్పట్లేదు. క్లైమాక్స్ లో సూపర్ కాన్సెప్ట్ ని చూపించారు. ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కైండ్ ఆఫ్ బాడీ హారర్ థ్రిల్లర్ ఇది. ఈ మూవీ చూస్తున్నంత సేపు నెక్స్ట్ ఏమవుతుందనే క్యూరియాసిటీ మీకు బిల్డ్ అవుతూనే ఉంటది. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఈ మూవీస్ అన్ని ఫియర్, లాస్, ట్రామాని హారిఫిక్ వేలో ఎక్స్ప్లోర్ చేస్తాయి. అస్సలు మిస్ అవ్వకండి. మీరు ఫస్ట్ ఏ మూవీ చూస్తారో కామెంట్స్ లో చెప్పేయండి. ఇమేజ్ చూస్తున్నారా అంటే నాన్ సబ్స్క్రైబర్డ్ పీపుల్ ఎక్కువ చూస్తున్నారు. అంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది చూస్తున్నారు. మీకు నా కంటెంట్ ఒక్క 30 seconds నచ్చినా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు